హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారని అయితే బాగున్నానండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను మార్నింగ్ టిఫిన్ అయితే చేశానండి. ఇంకా మా పిల్లలకి ఇష్టమైంది, నాకు ఇష్టం లేదనమాట. అదేనండి, బొంబాయి రవ్వ అంటే మా పిల్లలకి ఉప్మా బాగా ఇష్టము. నాకైతే మాత్రం ఇష్టం ఉండదు. ఇది తింటే నాకు చాలు, నాకు తేపులు వస్తాయి అనమాట, పుల్లటి తేపులు వస్తాయి కదా, అలా వస్తాయన్నమాట. ఇంకా వాళ్ళకి చేసిన రోజు పండుగ అనమాట. నేనైతే 20 డేస్కో 10 డేస్కో ఒకసారి అలా చేస్తాను. డైలీ అయితే చేయను పిల్లలకి. దీనికంటే గోధుమ రవ్వ మంచిదని నేను అనుకుంటాను. గోధుమ రవ్వ నేను ఎంత తిన్నా కూడా నాకు ఏమీ అవ్వదన్నమాట. ఇంక వాళ్ళకైతే కొంచెం షుగర్ వేయమన్నారు. ఇంకా కొంచెం వేడి వేడి ఉప్మా మీద కొంచెం షుగర్ వేసామనుకోండి, అదొక టేస్ట్ అనమాట. ఈ బొంబాయి రవ్వ ఉప్మా వచ్చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉండాలి. ఒక్కొక్కరికేమో పల్చగా ఉండాలన్నమాట ఉప్మా, ఇంకొకరికి వచ్చేసేమో గట్టిగా ఉండాలి. ఒక్కొక్కరిది ఒక్కొక్క టేస్ట్ అనమాట. నేనైతే నార్మల్గా చేశాను. ఇంక మా బావకి టిఫిన్లోకి అయితే నేను ఓట్స్ స్మూదీ చేశాను. అదేనండి, డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసి స్మూదీ చేశాను అనమాట. కిస్మిస్, చియా సీడ్స్, డేట్స్, వాల్నట్స్, బాదం, జీడిపప్పు, ఇంకా ఓట్స్, ఇంకా పూల్ మక్కని మొత్తం కలిపేసి ఇంకా కొద్దిగా వాటర్ వేసేసి మొత్తం మిక్సీ పట్టేశాను అనమాట. ఏంటి పాపా పైకి? మేడపైకి ఎందుకు వచ్చానంటే, ఈ డ్రాగన్ స్టెమ్స్ వచ్చేసి కొంతమంది అడిగారు కదా, వాళ్ళకైతే ఇస్తున్నాను. ఇంకా మా బావ వెళ్తున్నారు కాబట్టి వాళ్ళ చేత అయితే ఇచ్చేస్తున్నాను అనమాట. ఆల్మోస్ట్ అందరికీ పనిచేశాను. దానివల్ల చాలా హ్యాపీ అనమాట. నాకు ఏ మొక్క కూడా సరిగ్గా పడేలేదు. ఇప్పుడు కూడా డ్రాగన్ మొక్కలు అయితే ఉన్నాయి. చాలా మొండు మొక్క అనమాట. 10 డేస్ తర్వాత పెట్టినా సరే బతికేస్తాయి. తర్వాత అవి ఇచ్చేసినాక పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంకా అలాగే ఇటువైపు అయితే చూడండి, మంచు చూపిస్తున్నాను. అదంతా కృష్ణా నది కదా, మొత్తం ఫుల్ మంచు అనమాట. టైం అయితే 8 అవుతుంది. ఇంకా స్టెమ్స్ అన్ని కవర్లో పెడితే ఇంకా తీసుకెళ్ళిపోతున్నారు అనమాట బావ. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఎటో అటు వెళ్ళిపోయారు కదా, ఇంక నేనైతే ఇప్పుడు వంట పని అయితే మొదలు పెట్టాను. ఆల్రెడీ రైస్ అయితే ఉడికిపోతుంది. ఈ రోజైతే ఇంట్లో కూరగాయలు ఏమీ లేవన్నమాట. నాకు కూరగాయలు ఏమీ లేనప్పుడు మజ్జిగ చారే గుర్తొస్తుంది. నేనైతే చాలా సింపుల్గా మజ్జిగ చారు అయితే చేసేస్తాను. ఆల్రెడీ అయితే సన్నగా ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాను. కట్ చేసిన ఉల్లిపాయలు గిన్నెలో వేసేసుకుంటున్నాను. రాత్రి పాలు మరగబెట్టి ఇంకా తోడైతే పెట్టాను అనమాట. మార్నింగ్ కల్లా చూడండి, పెరుగైతే మంచిగా తోడుకుంది. పెరుగు చట్నీ చూసారా, ఎంత సింపుల్గా చేస్తాను. ఇంకా అలాగే ఈరోజైతే క్యారేజ్ తీసుకెళ్ళాలన్నమాట బావ కోసము. అందుకే రైస్ అయిపోయింది, ఇంక బాక్స్లో పెట్టేశాను. ఇంకా అలాగే పెరుగు చారు, ఇంకొచ్చేసి బంగాళదుంపలు ఒక 3 ఉంటే అవి అయితే ఫ్రై చేస్తాను. ఇంకా బాక్స్ బావ కోసం తీసుకుని వెళ్ళి ఇంకా పిల్లల్ని అయితే తీసుకురావాలి, హాఫ్ డే కాబట్టి. పిల్లల్ని స్కూల్ నుండి తెచ్చేటప్పుడు ఇంకా చెప్పుల షాప్ దగ్గర అయితే ఆగాను. ఎందుకంటే పిల్లలది షూ అయితే పాడైపోయినాయి. ఇంకా బాటా షోరూమ్ అనమాట ఇది. పిల్లల స్కూల్ దగ్గరనే బాటా ఉంటుందన్నమాట. ఇంకా అలాగే 15 డేసే ఉంది కానీ స్కూలు తప్పదనమాట. చాలా పాడైపోయినాయి, ఇద్దరివి ఒకేసారి పాడైపోయాయి. సర్లే నెక్స్ట్ ఇయర్ కూడా ఎలాగనో కావాలి కదా అని చెప్పేసి ఇంక ఇప్పుడైతే జాగు పాపకే ఉన్నాయి, ఇక్కడ సాయికి లేవన్నమాట. సాయి సైజు రావడానికి 10 డేస్ పడుతుంది అని చెప్పారు. ఇంతలోకైతే నేను రేపు ఎప్పుడైనా సరే బయట అయితే తీసుకోవాలి. షూస్ తీసుకున్నాక బిల్ పే చేస్తాం కదా, అక్కడైతే ఫోన్పే అస్సలు పనిచేయలేదు. లక్కీగా నేను డబ్బులు తీసుకెళ్ళాను కాబట్టి సరిపోయిందనమాట. మీరు ఎప్పుడైనా ఫోన్పే ఉందని చెప్పేసి డబ్బులు తీసుకెళ్ళడం మర్చిపోవద్దు. కంపల్సరీ డబ్బులు అయితే తీసుకుని వెళ్ళండి. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత చూడండి ఎన్ని అంట్లు ఉన్నాయో, అంట్లన్నీ కడుగుతున్నాను అనమాట. ఇంకా రోజు మొత్తంలో అంట్లు అనమాట ఇవన్నీ. అవి కడగకపోతే మళ్ళీ ఎక్కువైపోతాయి. నేను రోజుకి ఒకసారి కానీ 2 సార్లు కానీ కడుగుతాను, ప్రతిసారి కడగను అనమాట. ఇంతలో పాలు మరుగుతున్నాయి. ఇటువైపు అయితే రైస్ కూడా పెట్టాను. ఇంతలోగా మొత్తం
గిన్నెలన్నీ తోమేశాను అనమాట. నేను వంట చేసుకుంటూ గిన్నెలు తోమేయడము, ఇల్లు ఊడ్చుకోవడము, బట్టలు మడత పెట్టుకోవడం ఇలాంటి పనులు చేస్తానన్నమాట. మేము డిన్నర్ కూడా చేసాము. ఇంకా అలాగే ఇప్పుడైతే మజ్జిగ కలుపుతున్నాను. మేమైతే ఈ సమ్మర్ వచ్చిందంటే చాలు చాలా ఎక్కువ మజ్జిగ తాగుతాము. మజ్జిగలో పాటు ఇంకా దాంట్లో కటోరా కలుపుకుంటాం అనమాట. కటోరా అంటే చాలామందికి తెలుసు, అదేనండి బాదం గమ్ అంటారు కదా, అదనమాట. కొద్దిగా వేస్తే చాలు చాలా ఎక్కువ జెల్లీలాగా ఫామ్ అవుతుంది. ఇది వేడైతే చాలా బాగా తగ్గుతుందనమాట. అలాగే చాలామందికి ఫైల్స్ ప్రాబ్లం ఉన్నా కటోరా మజ్జిగలో కలుపుకొని తాగడం వల్ల ఇంకా చాలా బాగా తగ్గుతుందనమాట, ఆ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా. ఇంకా అలాగే మన శరీరంలో వేడి కూడా బాగా కంట్రోల్ చేస్తుంది. ఇంకా దీంట్లో అయితే కటోరా వేసేసి ఇంకా మజ్జిగలోనమాట కొద్దిగా సాల్టు, అదేనండి మేమైతే పింక్ సాల్ట్ వాడతాము. ఇప్పుడు ఒక 4 years నుండి అదే అనమాట వాడుతున్నాము. ఇంకా అలాగే బాగా కలుపుకున్న తర్వాత దాంట్లో వాటర్ వేసుకోవాలి. ఎంత పలుచగా కలుపుకుంటే అంత మంచిదన్నమాట. పలుచగా మజ్జిగ అనేది చాలా పలుచగానే తాగాలి. ఎప్పుడు కానీ మజ్జిగ చిలికేటప్పుడు ఫస్ట్ అయితే వాటర్ వేయకూడదు. పెరుగు ఆల్రెడీ ఉప్పు మనం ఏమేమి వేసుకుంటామో దాంట్లో ఫస్ట్ అయితే బాగా గిలకొట్టుకున్న తర్వాతనే వాటర్ వేయాలి. లేదంటే గడ్డలు గడ్డలుగా ఉండిపోద్ది అనమాట పెరుగు. కొంచెం ఉప్పు ఎక్కువ వేస్తాను, అందుకని మళ్ళీ కొంచెం వాటర్ అయితే వేస్తున్నాను. ఈ సమ్మర్లో పెరుగు కంటే మజ్జిగ తాగితేనే చాలా మంచిది. ఇంకా మా పిల్లలు కూడా మజ్జిగ బాగానే తాగుతారు. ఇంక ఇప్పుడైతే ఉప్పు సరిపోయిందో లేదని చూస్తున్నాను. ఇందాక ఎక్కువ వేస్తాను కదా, ఇప్పుడు కొంచెం వాటర్ వేసేసరికి కవర్ అయిపోయింది అనమాట. ఇందులో నిమ్మకాయ కూడా వేస్తాను. నిమ్మకాయ వేయడం వల్ల పుల్లగా ఉంటుంది అనమాట మజ్జిగ, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా పిల్లలకి బావకి అందరికైతే మజ్జిగ ఇస్తాను. వాళ్ళకి ఇచ్చిన తర్వాత నేను కూడా మజ్జిగ తాగిస్తాను అనమాట. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎక్కువ లిక్విడ్ లాంటివే తాగాలన్నమాట. అప్పుడే మన బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.